ముందు నీతులు వెనుక గోతులు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు. నది జలాల విషయంలో ఏపీ 2 నాలుకల ధోరణిని అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడు అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓ పక్క చెబుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు మరో పక్క కృష్ణా బేసిన్లో స్టోరేజ్ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాయడంపై చర్చనీయాంశంగా మారింది. ఇట్లా ముందు నీతులు వెనుక గోతులు అంటే ఇది అన్నట్టు. ముందేమో మీరు తెలంగాణకు నీళ్లు తీసుకోపోయి ఎవడొద్దంటున్నారని చెప్పుకుంటేనే మళ్ళీ ఇప్పుడు కేంద్రం వీళ్ళ చేతుల్లో ఉంది కదా, కేంద్రం ఇప్పుడు వీళ్ళంతా కూటమి కదా, ఇక మీదికెళ్ళి తెలవకుండా వెనక నుంచి వెళ్ళి కేంద్రానికి లేఖలు పంపుతుండంట. జూరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్ 2, కోయిల్కొండ, గండిటి లిఫ్ట్, రేలంపాడు, గట్టు తదితర 16 ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులంటూ వితండవాదం. ఇవి కాకుండా మరో 42 ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపణ. వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం. మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగున చంద్రబాబు అక్కసు. ఒక్క పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకు 2015 నుంచి 17 వరకు 5 లేఖలు పంపినట సారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. ఇగో ఇప్పుడు అసలాటం మొదలైంది. మొన్న చెప్పింది కదా అసెంబ్లీలో, నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ ఆపిర్రు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిరు కదా, ఇక దాంతో అక్కడ రాయలసీమ వాసులంతా బగ్గుమన్నారు. సో మీరు రేవంత్ రెడ్డి మాటిని ప్రాజెక్టును ఆపిరు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక అందుకోసమనే మళ్ళా సార్ వచ్చి ఖచ్చితంగా మేము కడతామని చెప్పేసి చెప్తున్నాడు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు, నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయదు, స్టోరేజ్ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. దేవదుల, కల్వకుర్తి, భీమా లాంటి ప్రాజెక్టులను నేనే రూపొందించిన, హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా నేనే తయారు చేసిన అని చెప్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం కామెంట్స్. నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, తీసుకుపోతే తప్పేంటి, మరి మీ ప్రాజెక్టులు కట్టుకుంటామంటే నువ్వెందుకు లేఖలు రాస్తున్నావు కేంద్రానికి అంటే మాదైతేనే అట్లా మీదైతేనే ఇట్లా అన్నట్టు. ఇక తెలంగాణనంతా హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా నేనే తయారు చేసిన అని చెప్తున్నాడు. ఇక అంత ముందుకు తెలంగాణలోకి నాలెడ్జ్ లేదనా? చంద్రబాబు లేకంటే ముందు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలంగాణ ప్రజలకు నాలెడ్జ్ లేదనా? హైదరాబాద్ని నేను నాలెడ్జ్ సిటీ కదా తయారు చేసిన అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు ముఖ్యమంత్రి గారు, అందుకే మిమ్మల్ని ఇక నుండి తరిమేసిరు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.